మరి అన్ని ఆస్తులుండి మరి అంత పలుకుబడి ఉండి మరి అంత సంపాదిస్తే మరి ఆ కుక్క ఇక్కడ వచ్చేందుకు బతుకుతుంది అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకనంటే మహీధర్ అని అంటే ఒక జబర్దస్త్ స్టేజ్కి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటుంటే అరే మనలాంటోడే మిడిల్ క్లాస్ అని చెప్పేసి సపోర్ట్ చేసింది మా తెలంగాణలో. ఆంధ్ర వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, కానీ ఆంధ్రోడైనా సరే తెలంగాణలాగా మేము సపోర్ట్ చేసినాం. అది మైండ్లో పెట్టుకోక ఈ లుచ్చా నా కొడుకు ఏదేదో మాట్లాడుతుండు. దానికి అర్థమైంది. నువ్వు కంపేర్ చేసుకుంటే ఆంధ్రలోనే కాదురా, టోటల్ ఏమంటారు 29 స్టేట్స్లో ఎక్కడ చూసుకున్నా సరే తెలంగాణలో ల్యాండ్ రేట్ ఎక్కువ పలికేది. అర్థమైందా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కాడనే ఎక్కువ ల్యాండ్ రేట్ పలుకుతుంది. అట్లాంటిది నీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కూడా దగ్గర నాకు తెలిసి 70-80% తెలంగాణలో ఉండరు. అన్నం పెట్టింది తెలంగాణరా నీకు. నువ్వు పుట్టింది ఏమంటారు, నీకు జన్మనిచ్చింది ఆంధ్రనేమో, కానీ పునర్జన్మనిచ్చింది తెలంగాణ. అది మర్చిపోవద్దు. మరి తెలంగాణ అంత నీచమైతే, తెలంగాణ అంత వ్యక్తిత్వంగా అంత బాగాలేకపోతే మరి వీడియో ఎందుకురా డిలీట్ చేసినావు? భయపడ్డావా? కేటీఆర్ కనిపించిండా కలలా నీకు? చెత్త నా కొడుకుడు, చెత్త నా మాటలు మాట్లాడుకుంటా చెత్త వేషాలు మొత్తం వేస్తుండీడు. ఎవడు మహీధర్ అనేటోడు. జబర్దస్త్ స్టేజ్లోకి వచ్చినప్పుడు ఏడ్చుకుంటా మాట్లాడుతుండే ఏమని, అన్నా నాకు 5 ఏళ్ళు పోవట్లేదు, తిండి తినక చాలా రోజులు అయిందంటే పాపం మనోడే మనకి ఎట్లా ఛాన్స్ రాలే, మనోనికి వచ్చిందని చెప్పేసి అప్పుడు మేము తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఏం చూడలే, మనిషి అని చెప్పేసి చూసినాం. ఈరోజు నీకు డబ్బులు వచ్చి ఒక యూట్యూబర్గా నువ్వు ఎదిగితే నీ బల్బ్ అనేది చూపిస్తున్నావా? ఏడ బల్బ్ చూపించినావో ఏడ యూట్యూబ్లో నుంచి స్టార్ట్ చేసినావు కదా, అదే యూట్యూబ్ లేకుంటే నీకు చేస్తాం. యూట్యూబ్ అనేలా మర్చిపోయేటట్టు, నీకేమంటారు మత్తి సింహతో పోయేటట్టు మేము అనేది ఏమో నీకు చూపిస్తాం. అర్థమైందా? అంటే ఈ మనిషి తెలంగాణ వాళ్ళు ఆస్తులు కొంటారా అని చెప్పి కామెంట్ చేస్తుంది కదా, ఈ మనిషికి తెలంగాణలో ఆస్తి ఉందా? తెలంగాణలో ఆస్తి కదన్నా, వీడు ఉండేదే అద్దె కొంపలల్లా. మళ్ళీ ఈయనకి ఎందుకో అంత జీబల్పు ఎందుకో నాకు అర్థమవుతలేదు. నీకు అంత ఉండి అంత చేయాలనుకుంటే పోయి ఆంధ్రాలో మీకు ఏం బిక్తావో, ఆంధ్రాలో ఏం చేయాలనుకుంటున్నావు అది ఆడ చెయ్యి అంతే. మరి ఈడికి వచ్చి దొప్పించుకునేందుకు? మరి నీ పిల్లం ఉండు, పిల్లలు ఉండరు, నీ చుట్టాలని గిట్టాలని అందరినీ తెచ్చుకున్నావు, ఒక అపార్ట్మెంట్లలో వాళ్ళని చూసుకుంటున్నావు. మరి ఇదే బతుకు ఆంధ్రాలో కనిపించదా నీకు? ఆడ నువ్వు ఏం చేయలేవు, ఆడ నువ్వు ఏం చేయలేవు కాబట్టి ఇక్కడికి వచ్చినావు. చూసుకుంటే మొత్తం చూసుకుంటే ఆంధ్ర కన్నా తెలంగాణ డెవలప్మెంట్ అయిందని పెద్ద పెద్ద పాలిటిక్స్ చెప్తుర్రు. పవన్ కళ్యాణ్ చెప్పిండు, చంద్రబాబు నాయుడు చెప్పిండు, జగన్ చెప్పిండు, అప్పట్లో రాజశేఖర రెడ్డి చెప్పిండు. అంత పెద్ద పెద్దోళ్ళు చెప్పిన దాంట్లో నువ్వెంతరా, నీ బతికెంతరా? పెద్దోళ్ళు కొట్లాడినరా తెలంగాణ ఆంధ్ర డివైడ్ కావద్దని చెప్పేసి. వాళ్ళే ఏమంటారు భూమి మీద లేకుండా చేసినాం రా తెలంగాణలో. అర్థమైందా? నువ్వెంత, నీ బతికెంత? అసలుకి ఎప్పుడని చెప్తున్నా అన్న, ఒక రివ్యూవర్గా నేను కూడా రివ్యూవర్నే, వాడు కూడా రివ్యూవరే. వాడు ఐమాక్స్ దగ్గరనన్నా లేకపోతే చిన్న షూటింగ్లలో ఏడ కనిపించినా సరే వాడిని బట్టలు ఇప్పి కొట్టని మాత్రం మేము వదలం. అది మాత్రం ఖబర్దార్ అన్న. అంటే ఎంత ధైర్యం ఉంటే ఈ మాట అంటాడు తెలంగాణ వాళ్ళు? అసలు తెలంగాణలో ఏం అనలేరు అనేసి అనుకున్నాడా? అంటే తెలంగాణలో ఏం అనలేక అంటే చాలా రోజులు అయింది కదా, ఈ డిబేట్లు అయిపోయి ఆంధ్రోలను కొట్టి ఇదంతా చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఆంధ్రోలు అంటే మాకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు కూడా మనుషులే, మేము కూడా మనుషులమే. ఆడేమో ఏమంటారు, వాడేమో పాకిస్తాన్ వాడు, మేమేమో ఏమంటారు హైదరాబాద్ వాళ్ళం కాదు కదా. వాడు జబర్దస్త్ స్టేజ్కి వచ్చినప్పుడు అన్నదమ్ముల్లాగానే మేము వాడు సపోర్ట్ చేసినాం. వాడనే నిలబెట్టుకోలేదు, వాని ఆంధ్ర బుద్ధి వాడు చూపించుకుంటూ ఈయనతో ఎవడైతే ఉండో, వీని ఎవరు నడిపిస్తుండో, ఈ నా కొడుకును కొడతా నా కొడుకులు కూడా బయటపడతారు. ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణలో ఎవ్వరు కూడా మీరు ఆంధ్ర వాళ్ళు, మేము తెలంగాణ వాళ్ళం అని చెప్పేసి ఇట్లా వ్యతిరేక భావాలు ఇలా చూపెట్టలేదు. మరి ఇలాంటి వాళ్ళ వల్ల ఇవన్నీ వస్తాయి. ఒక 80% చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్లు అయినా సరే, పెద్ద పెద్ద హీరోలు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ఆంధ్ర వాళ్ళే. కానీ అట్లాంటి హీరోలకే లేని బలుపు ఈ నా కొడుకు ఎందుకని చెప్పేసి నేను అంటున్నా. అర్థమైందా? పెద్ద పెద్ద స్టార్ హీరోలకు వాళ్ళకి తెలుసు తెలంగాణ ఏంది, తెలంగాణ డెవలప్మెంట్ ఏంది. ఈరోజు తెలంగాణ లేకపోతే ఇన్ని సినిమాలు తీసేటోళ్ళమా, ఇంత డెవలప్మెంట్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం మాట్లాడారు. వీడు ఏదో తాగి తందనాలు చేసి ఇదంతా చేసి వాడు తాగిన తర్వాత మాట్లాడిండు. అందుకనే ఈ చెత్త నా కొడుకు వీడియో డిలీట్ చేసుకుండు. కానీ వీడియో డిలీట్ చేసినా ఏం డిలీట్ చేసినా ఈడైతే ఫీడ్ అయిపోయింది మాకు. నువ్వు ఏడ కనిపించినా సరే నీ బట్టలు ఇప్పే తీసి మరీ కొడతాం. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, నువ్వు జబర్దస్త్ మహీధర్ అని అంటాయినా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణలో ఉన్నావా, ఆంధ్రాలో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు నువ్వు? మా తెలంగాణలో బతుకుంటూ, మా హైదరాబాద్లో వండుకుంటూ మా తెలంగాణ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ఏంటి మేము మా తెలంగాణ వాళ్ళు మీ ఆంధ్ర ఆస్తుల్ని కొనలేమా? దమ్ముంటాయి ఇప్పుడు అమ్ము, నీకేముంది అసలు ఆస్తి?
హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందా? ఒక ఒక 10 గుంటల భూమి ఉందా? ఏముంది? ఏమి లేకుండా ఎందుకు జబర్దస్త్ మహేందర్ బ్రో, నువ్వు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఈ విషయంలో ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకు నువ్వు చిచ్చు పెట్టావు, గొడవ పెడుతున్నావు. నువ్వు చేసిన తప్పుకి ఆంధ్ర అందరు తిడుతున్నారు. ఈ రోజులలో తెలంగాణలో మీ ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకుతున్నారు. 90% 80% వచ్చి మీ ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణలో అంటే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. మీరు ఎక్కడ పోయారు? మీ అందరు ఎక్కడ ఉన్నారు? మా దగ్గర వండుకుంటూ, మా దగ్గర తింటుంటూ, మా బతుకుంటూ మా తెలంగాణ వేసంటవా? మేము ఆంధ్ర వేసానము, మీరు అనేమంగా ఆలోచించాలి. మా తెలంగాణ దాచుకుంటే మీ ఆంధ్ర కొనేస్తుంది, చెప్తున్నా, కొనేస్తుంది. ఎందుకు? మొన్న డబ్బులు లేవు అంటే ఒక QR కోడ్ పెట్టి అంత డబ్బులు అడుక్కున్నావు, గుర్తుందా? ప్రతి ఒక్కరు వేసినాం, మా తెలంగాణ వాళ్ళు వేయలే. అంటే తెలంగాణ చీపు, మీ ఆంధ్ర ఫేమా? దీని విషయంలోనే పంచాయతీ అయ్యేది. మంచి వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు, తెలంగాణలో కొంటరా అని అడుగుతున్నాడు. ఈయనకు తెలంగాణలో ఆస్తి ఉందా? లేదు. తెలంగాణలో ఒక సెంటు భూమి లేదు, తెలంగాణ ఆస్తి లేదు. తెలంగాణలోనే బతుకుతుండు, తెలంగాణ మూవీస్ రివ్యూ చెప్తుండు, తెలంగాణలోనే 15 years నుంచి ఉన్నాడు, తెలంగాణలో ఫేమస్ అయ్యిండు, తెలంగాణలో సంపాదించుకుండు. మరి తెలంగాణలో వండుకుండు, తెలంగాణ తినుకుంటు, తెలంగాణ ఉప్పు తినుకుంటు, తెలంగాణ కారం తినుకుంటు, తెలంగాణ గురించి బ్యాట్లో మాట్లాడుతావు. నీకన్నా మినిమం కామన్ సెన్స్ లేదు నీకు. నువ్వు ఆంధ్ర గురించి గొప్పగా చెప్పుకొని తెలంగాణ గురించి నువ్వు ఎందుకు బ్యాడ్ చేయాలి? ఎక్కడికి వచ్చినావు బ్రో నువ్వు? ఈ విషయంలో ప్రతి ఒక్కరు మా తెలంగాణ వాళ్ళు ఒక్కరు కూడా ఊకోరు. నిన్ను ఈ తెలంగాణలో ఉండకుండా చేస్తాం నిన్ను. ఈసారి నీ మీద యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ టైం ఇంకో అంటాడు, ఇంకో అంటాడు. ఖచ్చితంగా దీని విషయంలో యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం యాక్షన్ తీసుకొని వాడిని తెలంగాణ లేకుండా చేయాలని. అంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ అని చెప్పి మనం ఎక్కడ గొడవలు అయినాయి అని చెప్పి చూడలేదు. అందరం అన్నదమ్ముగా ఉంటాం కదా, ఇలాంటి వాళ్ళు వచ్చి గొడవలు పెడితే ఎట్లా అంటారు? దీని విషయంలో అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుందన్న. ఇప్పుడు ఈయన చేసిన దానికి ఏమంటున్నావు? తెలంగాణ బ్యాడ్ చేసిండు. మనం ఆంధ్ర వాళ్ళని ఏమంటున్నాము? ఆంధ్ర వాళ్ళని ఎప్పుడు మనం బ్యాడ్ చేయలేదు, ఎప్పుడు నేను బ్యాడ్ మాట్లాడట్లేదు. ఆంధ్ర వాళ్ళు మంచి వాళ్ళు, కానీ అందరిలో ఇలాంటి వాడు ఒకరు ఉంటాడు. వీని కొంచెం యాక్షన్ తీసుకొని ప్రభుత్వం కొంచెం ఈయన్ని దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ కూడా అనడు. ఈయన ఎట్నే వదిలిపెడితే ఇంకో అంటాడు తెలంగాణ చీపా. ఈ రోజులలో తెలంగాణ ప్రభుత్వము మెట్రో ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే అది వదిలేస్తే మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది మెట్రో. తెలుసా మీకు? అది తెలియదు. మీ ఆంధ్రాలో ఏముంది? మా తెలంగాణలో మెట్రో ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. మా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ మీ దగ్గర ఉన్నారా? మీ డెవలప్మెంట్ ఏముంది మీ దగ్గర? రోడ్లు బాగున్నాయి, ఏం బాగున్నాయి, అవన్నీ మాట్లాడను. క్యాపిటల్ ఉందా? మా తెలంగాణ గ్లోబల్ తెలంగాణ కాబోతుంది. తెలంగాణ అంటే మాకు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సిటీ మామూలు సిటీ కాదు. మీ ఆంధ్ర వాళ్ళు 80-89% మా తెలంగాణలో బతున్నారు. ఫ్రైడే వస్తే ఎల్బీ నగర్ ఇక్కడ చూడండి, మొత్తం లక్షల మంది వెళ్తారు మీరు మీ ఆంధ్రకి. అంతమంది మా దగ్గర తినుకుంటారు, మా ఉప్పు తినుకుంటారు. మమ్మల్ని అంటే మీకు కనికరం లేదు. మీకు నిజంగా అమ్మ అన్నం పెట్టినాక అమ్మకు తింటారు మీరు. అలాంటి క్యారెక్టర్ మీది. బ్రో జబర్దస్త్ మహేందర్ బ్రో, నువ్వు చేసేది 100% తప్పు. ఇంకొకసారి మాట్లాడితేనే మూకోము. మా తెలంగాణ వాళ్ళు ఒక్కరు కాదు నిన్ను టార్గెట్ చేస్తున్నారు. నువ్వు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను కొడతారు. అదే రేపు పొద్దున్నే తీసుకురమ్మంటారు. మీ ఎవరిని తీసుకొచ్చి రమ్మని మా హైదరాబాద్ ప్రజలకు ఉంటారు. మళ్ళీ వేరే జిల్లాలలో అవసరం లేదు, హైదరాబాద్లోనే అంత డబ్బు ఉన్నది. నీకు దురదక్క అయితే మన తీసుకురా. రేపు మీ ఎవరు తీసుకొస్తావు? మీ పారిశ్రామికవేత్తలన్నా లేక మీ నిర్మాతలతో ఉన్నది ఎవరు ఆస్తులు తీసుకురా, కొనుగోలు చేస్తారా భయ్? నీకు దమ్ముంటే రేపు తీసుకురా. ఈ పంజగుట్ట చివరాస్తకు వస్తారు, రేపు అమీర్పేట ఎన్టీఆర్ విగ్రహం కాడికి వస్తారా? తీసుకుంటారు భయ్. ఈ ఒళ్ళు పాల్చే మాట్లాడకేదో నిన్న మొన్న నువ్వు ఎదిగినావు కాబట్టి నీ వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతారా బాబు? గుర్తుపెట్టుకో, నీ వల్ల మిగతా కార్మికులకు కావచ్చు, మిగతా ఇండస్ట్రీలో బతికే చిన్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి నీ వల్ల అవగాహన వల్ల ఇబ్బంది అవుతాయి. గుర్తుపెట్టుకో. నీకు అంత దమ్ముని తీసుకురా రేపు పొద్దున్నే. ఎందుకు కొన్నారా బా? హైదరాబాద్లో లక్షలాది మంది లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారా బా నాయన? నీకన్నా ముందుకెళ్ళు. నిజం నవాబు ఉన్నప్పటికెళ్ళి కూడా ఇక్కడ ఉన్న లోకల్ మా ఆస్తులు ఉన్నాయి. ఎందుకు లేవు? నీ పెరిగి ఉంటాయి, మావి కూడా పెరిగి ఉంటాయి. అంటే ఇంత పెద్ద మాట అన్న ఈ మనిషికి హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉందా? ఉందంట. ఇంటికాడికి పోయారు పొద్దున్నే. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ వాళ్ళు ఇల్లు మూసుకొని రెంట్ కొంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఒక సొంత ఇల్లు లేనోడే
ఇల్లు కొంటారా తెలంగాణ వాళ్ళని అడగడానికి అసలు ఎలా అంటారు? అదే ఏమంటాం వానికి ఏంటంటే జనాలు అవకాశం ఇచ్చి సాగతిచ్చి కొద్దిగా పెద్దోని చేశారు కదా. సో అది బల్బు ఎక్కాయి కాంట్రవర్సీ మాట్లాడి వానికి ఏం తెలుసు ఈ ప్రాంతం గురించి ఏం తెలుసు, వానికి ఆంధ్ర గురించి కూడా తెలియదు, వాడు ఎప్పుడు పుట్టినో వాడికి కూడా తెలియదు, అట్లా ఏం తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి నాకు తెలుసా వానికి పూర్తి స్థాయిలో తెలియదు. అట్లా టోన్ గురించి మనం మాట్లాడుకున్న వేస్ట్. ఇంకా అట్లా భవిష్యత్తులో అట్లా టోన్లు ఎవరు కూడా మాట్లాడకండి. ప్రాంతాల మాదే విభేదాలు పెట్టకండి. రాజకీయ నాయకులు అంటే దొంగలు కాబట్టి పెడతారు. సో మీరు కూడా మీరు కలిసి బతుకోవచ్చు ఎక్కడైనా ఒకతోటి. సో కలిసి బతికే మనతోటి కూడా ఇట్లా చిన్న చిన్న పనికి వాళ్ళలో వచ్చి ఇబ్బంది పడితే మిగతా వాళ్ళకు మనకు ఇబ్బంది అవుతుంది. అంటే ఒకప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టి నాకు డబ్బులు లేవు డబ్బులు వేయండి అంటే తెలంగాణ ప్రజలు చాలా వరకు సహాయం చేశారు. అలాంటి తెలంగాణ వాళ్ళ ప్రజల డబ్బు తిని ఇలా తెలంగాణ మీద కమెంట్ చేయడం కరెక్టే అంటారు? ఇది తరచూ ఎప్పటికెళ్ళో జరుగుతున్నాయి. ఈయన ఒకటి కాదు, ఎవరైనా అది అవకాశం వచ్చిన తర్వాత అవకాశం ఉపయోగించుకోవటం, వాడిని చెప్పుతో కొట్టడం రిటర్న్ మళ్ళీ. ఎందుకంటే వాడిని తిని వాడిని కొట్ట కామన్. సో దానికోసమే తెలంగాణ విడిపోయింది. అది ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇట్లాంటి కాంట్రవర్సీ ఎవరు చేయకండి. ఏం చెప్తారు మహీధర్కి? ఏం చెప్తారు? మహీధర్కి ఏంటంటే హైదరాబాద్ రమ్మ ఇక స్వాగతం పలుకుతున్నాను. హైదరాబాద్కి ఎట్లా వస్తాడు అనేది స్వాగతం పలుకుతున్నాను. అంతా మా జనాలు కూడా పలుకుతారు, నేనే కాదు మొత్తం ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్కి వస్తారా స్వాగతం పలుకుదాం అనేది వెయిట్ చేస్తారు. సో ఎట్లా వస్తారో భవిష్యత్తులో చూస్తాం. మళ్ళీ క్షమాపణ చెప్పి తప్పైందని ఒప్పుకుంటే మాత్రమే హైదరాబాద్లో మళ్ళీ ఏమైనా చేయగలుగుతాం, లేకపోతే హైదరాబాద్లో రానివ్వరు. ఇప్పుడు క్షమాపణ చెప్పేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారంటారా ఇంత పెద్ద మాట అన్న తర్వాత? అంటే ఇక శత్రువునైనా క్షమిస్తారు కానీ ఆ రకంగా క్షమించవచ్చు ఫోన్లే అని చెప్తే అంతే. ఎవరైనా ఇప్పుడు మన హిందూ ధర్మాలు కావచ్చు, మన సమాజంలో కావచ్చు, ఒక తప్పు చేసినా చివరికి కాలం మీద పడ్డను పోర్రబాయి క్షమించన్నారు. సో ఆ రకంగా క్షమించే గుణాలు ఉంటాయి. సో నువ్వు ఇంకా ఎదిగేటోడవు ఇట్లాంటి కాంట్రవర్సీ చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నీ కర్మ, అది ఎవరు ఏం చేయరు నీకు. అదొకటి కాకుండా పేయి కూడా చింతపని చేస్తారు జనాలు అట్లా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి.